మీ అందరికీ వినిపిస్తూ ఉన్నాయి అనుకుంటాను. ఏదైతే భవిష్యత్తి కోటేశ్వరరావు గారు, భవిష్యత్తి వెంకటేశ్వర్లు ఇద్దరి ఇళ్లలో నుంచి కూడా ఏదైతే ఆడవారు బాధతో ఆర్తనాదాలు పెడతా ఉన్నాను, మీ అందరికీ కూడా వినపడతా ఉన్నాయి అనుకుంటా ఉన్నాను. సంవత్సరం గడిచింది కూటమి అధికారంలోకి వచ్చి. ఈ సంవత్సరం పాటు కూడా ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. సరే 2019, 24 ఎవరినైనా ఇబ్బంది పెట్టినా, ఎవరి మీద కేసులు పెట్టినా ఇవన్నీ కూడా చట్టపరంగా ముందుకు వెళ్దాం, అంతేగాని ఎటువంటి పరిస్థితుల్లో కూడా చేతుల్లోకి తీసుకోవద్దు న్యాయాన్ని అని చెప్పి ఆయన చాలా క్లియర్గా చెప్పారు. అదేవిధంగా పోలీసులు కూడా పల్నాడు జిల్లాకు సంబంధించి అదేవిధంగా పోలీసులు కూడా ఎక్కడా కూడా ఒక తప్పుడు కేసు పెట్టిన దాఖలు మాత్రం ఈ సంవత్సరం పాటు ఎక్కడా లేవు. ఎందుకు ఇదంతా చెప్తా ఉన్నాను అంటే, ముఖ్యమంత్రి గారి దృష్టి రాష్ట్రం అభివృద్ధి చెందాలి, పల్నాడు అభివృద్ధి చెందాలి, ఈ ప్రాంత ప్రజలు పైకి రావాలి, దానికి ప్రశాంత వాతావరణం ఉంటేనే అభివృద్ధి అనేది అందుతుంది అనే ఉద్దేశంతో ఆయన చేస్తూ ఉన్నారు. ఆయనకు కూడా జరిగింది, ఆయనకు కూడా ఎన్నో అవమానాలు జరిగినాయి, ఆయన కూడా జైల్లో పెట్టారు. అయినా కూడా ఆయన చెప్తా ఉన్నారు క్లియర్గా, నేనేదో ఈ అధికారంలోకి వచ్చింది, ముఖ్యమంత్రి అయింది ప్రతీకారం తీర్చుకోవడానికో పగని సాధించుకోవడానికో కాదు, మంచి పరిపాలన అందించడానికి అని చెప్పి అది ఈ సంవత్సరం పాటు కూడా రాష్ట్రం మొత్తం మీద కూడా చూపిస్తా ఉన్నాం. అటువంటిది అటువంటి పరిస్థితి ఉన్న రోజుల్లో ఇలాంటి సంఘటనలు జరగటం అనేది మాచర్లలో, దీన్ని కూటమి ప్రభుత్వం చాలా చాలా సీరియస్గా తీసుకుంటుంది. ముఖ్యమంత్రి గారు కూడా బాధితుల్ని కలిసే కార్యక్రమం చేయబోతున్నారు వచ్చే వారం రోజుల్లో. ఎవరైతే దీనికి బాధ్యులో వారికి కఠినమైన శిక్ష పడుతుంది. దానికి ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి, అలాగే మా దగ్గర నుంచి, ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ కూడా ఎవరైతే బాధ్యులు ఉన్నారో, దీని వెనక ఉన్నారో వారందరికీ కూడా కఠినమైన శిక్ష పడే విధంగా తప్పకుండా జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో ఒక ప్రశాంత వాతావరణం, 10 మంది వచ్చి ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి, అటువంటి వాతావరణం క్రియేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటే ప్రతిపక్షం దాన్ని కొద్దో గొప్ప అనుకూలంగా ప్రవర్తించాల్సింది పోయి ప్రతి దగ్గర ఏదో ఒక విధంగా ఆ పోర్ అని చెప్పు, ఈ పోర్ అని చెప్పు. మొన్నటి చూశారు, మొన్న పొగాకు ప్రకాశం జిల్లాలో పొగాకు దానికోసం ధర్నా కోసం వెళ్ళి అక్కడ పోలీసుల్ని కొట్టే కార్యక్రమం మీరు అందరూ కూడా చూడటం జరిగింది. అది వీడియోలో కూడా బయటకు వచ్చింది. ఇది ఎక్కడికి పోతా ఉంది? ఇదే పరిస్థితి ఉంటే బయట నుంచి ఎవరైనా వచ్చి 4 ఇన్వెస్ట్మెంట్లు చేయాలి అంటే, నలుగురికి ఉద్యోగం కల్పించాలంటే ఏ విధంగా వస్తారు? ఏ విధంగా రాష్ట్రం పైన నమ్మకం ఉంటుంది? మొన్న తెనాలంతే వెళ్ళారు. తెనాలి వెళ్ళి అక్కడ వాళ్ళ పైన ఇప్పటికే కొన్ని కేసులు ఉన్నాయి. మహిళల్ని అవమానపరిచిన కేసుల దగ్గర నుంచి అన్ని కేసులు ఉన్నాయి. అటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శిస్తే ఏమి మనము మెసేజ్ ఇస్తా ఉంది రాష్ట్రంలో ఉన్న ప్రజలకి? మనం ఎటువైపు నిలబడతా ఉన్నాం? సరే, పోలీసులు బయట కొట్టారు వాళ్ళని, తెనాల్లో ఉన్నవారిని, అది తప్పు అంటే తప్పకుండా దాని గురించి కానీ ఆ మాట్లాడే హక్కు కూడా కొంతమందికి లేదు. ఎందుకంటే రఘురామకృష్ణరాజు గారికి అయిన తర్వాత, రఘురామకృష్ణరాజు గారిని కొట్టిన తర్వాత ఆ మాట్లాడే హక్కు కూడా చాలామంది కోల్పోవడం జరిగింది. కాబట్టి ఏ హక్కుతో అక్కడికి వెళ్ళి, అసలు ఏ విధంగా అక్కడికి వెళ్ళి వారిని, ఒక రౌడీ షీటర్ని, మహిళల్ని వేధించే వాళ్ళని, రోడ్డు మీద నడిచే వాళ్ళని వేధించే వాళ్ళని, ఒక రాష్ట్రంలో ఒక విచిత్రమైన పరిస్థితి తీసుకొచ్చే ప్రయత్నం ప్రతిపక్షం చేస్తూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా పల్నాడుకి సంబంధించి మాత్రం ఇటువంటి హింసాత్మక ఘటనలు జరిగితే తప్పకుండా
దీనిపైన గట్టిగా శిక్ష తీసుకునే విధంగానే ముందుకు వెళ్తాము. ఇది ఒక ఎగ్జాంపుల్గా చూపించే విధంగా, ఇక్కడే కాదు రాష్ట్రం మొత్తానికి కూడా ఒక ఎగ్జాంపుల్గా ఉదాహరణగా చూపించే విధంగానే ముందుకు వెళ్తామని చెప్పి మీడియా మిత్రులందరికీ తెలియజేసుకుంటా ఉన్నాం. ఇద్దరు కుటుంబం వాళ్ళు అడుగుతూ ఉన్నారు, అయ్యా ఎవరైతే ఇది చేశారో వాళ్ళు మళ్ళీ వస్తే ఊర్లోకి వస్తే కనుక మాకు ఇటువంటి ఇబ్బంది ఉంది, ఇలా చేస్తారు అని చెప్పి వాళ్ళు అడుగుతా ఉన్నాం. తప్పకుండా వారికి అటువంటి ఇబ్బంది లేకుండానే మేము చేస్తామని చెప్పి మేము తెలియజేసుకుంటా ఉన్నాం. వారికి కఠినమైన శిక్ష పడే విధంగానే చూస్తాం. ముఖ్యమంత్రి గారు కూడా దీనిపైన చాలా సీరియస్గా ఉన్నారు. దీన్ని ఎలాగైనా ఈ ప్రాంతంలో ప్రశాంతత తీసుకురావాలి, ఇటువంటి హింసాత్మక ఘటనలు జరగకుండా అరికట్టాలనే ఉన్నారు. తప్పకుండా ఆ కోణంలోనే మేము పయనిస్తామని చెప్పి మీడియా మిత్రులందరికీ తెలియజేసుకుంటూ, ఇక్కడికి కొద్దిగా ఆలస్యమైంది రావటం, మాకు విదేశీ పర్యటన పార్లమెంట్ వైపు నుంచి ఉండడం వల్ల దానికి ఎవరైతే కుటుంబ సభ్యులకి కానీ అలాగే గ్రామస్తులకు కానీ క్షమాపణలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇది కుటుంబాలు ఉన్నాయో ఇప్పుడే చూసి వస్తూ ఉన్నాం. ఒకరైతే పాపం ఇల్లు కట్టుకోవడానికి అని చెప్పి తీసేసి తార్పాలిన్ పట్ట కింద ఉన్నారు. చనిపోయిన తర్వాత ఇంకా వేరే ఇళ్ళలోకి వెళ్ళలేక అదే తార్పాలిన్ పట్ట మధ్యలో బతుకుతూ ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. అలాగే వాళ్ళిద్దరు కుటుంబాల్లో కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారు, చదువుకొని ఉన్నారు. వారికి కూడా ఉద్యోగం తప్పకుండా తీసుకొచ్చే విధంగా, ఉద్యోగం ఇప్పించే విధంగా మేము చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే ఆ కుటుంబాల పరంగా కూడా వారు స్థిరపడే విధంగా, వారు కొద్దిగా వాళ్ళ కాళ్ళపైన నుంచునే విధంగా ప్రభుత్వం వైపు నుంచి అన్ని సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి తెలియజేసుకుంటాం.